నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్సీ క్రీడా మైదానంలో నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించబోతోందని కేంద్రంలో ఉన్న మంత్రులు ప్రకటించారన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతోందని కేంద్రం ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. కూటమి అంచనాల ప్రకారం వైసీపీ 120 సీట్లపైన సాధించబోతోందని నివేదికలు వచ్చాయి. దీంతో కూటమి ఒత్తిడికి గురవుతోందన్నారు. ఒత్తిడిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దారుణమైన భాషపై ఉపయోగిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం వారి సహాయం, ఇతరుల సహాయంతో 10,000 కోట్ల రూపాయలు డబ్బు పంపిణీ చేస్తున్నారన్నారు. మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని విజయసాయిరెడ్డి తెలియజేశారు. ఇక్కడ కొనుగోలు చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనధికారికంగా చట్టవిరుద్ధంగా కొన్నటువంటి మద్యాన్ని డిపార్ట్మెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఒకటే అర్థమవుతా ఉంది, డబ్బు మాత్రమే కాదు మద్యం కూడా ఏరులై ప్రతిపక్షం పారిస్తుంది. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి ఎలాగైనా ఏ రకంగానైనా కూడా గెలవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకంగా డబ్బుని మద్యాన్ని ఏరులై పారిస్తూ వాళ్ళ ప్రయత్నాలన్నీ చేస్తూ చట్ట విరుద్ధమైనటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు.